మనం డివియేట్ అవ్వద్దు, అంత టైం లేదు. ఒకటి నేను అడిగిందని చెప్పండి, డివియేట్ అవ్వద్దు. ఇప్పుడు కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి, వస్తుంది, జగన్మోహన్ రెడ్డిని అధపాతాళానికి తొక్కేస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు కదా. ప్రస్తుతం ఈ సీట్ల కేటాయింపు విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 31 ఎమ్మెల్యే సీట్లు, 5 ఎంపీ సీట్లు, తెలుగుదేశం పార్టీ 14 ఎమ్మెల్యే సీట్లు, 1 ఎంపీ సీటు, జనసేన పార్టీ 9 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు. అంటే కాపులకి మేమే న్యాయం చేసాం, సరైన ప్రాతినిధ్యం మేమే ఇచ్చాం, చట్టసభల్లో ఎక్కువ అవకాశం మేమే ఇస్తున్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లైమ్ చేసుకునే పరిస్థితి ఇప్పుడు. సో పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు దీనికి? కాపులు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు, కానీ కూటమిలో కాపులకు పెద్దన్న పాత్ర ఇవ్వలేదు. సార్ ఒక్క నిమిషం అండి. పెద్దన్న పాత్ర అంటే సీఎం కూర్చొని పెద్దన్న పాత్ర అంటే అవసరమైతే త్యాగం చేసి సమస్యను పరిష్కరించాలనేది. ఆ విషయం అయితే వేరే డిబేట్, దాని పక్కన కాదు సార్. బేసిక్ గా వైసీపీ లక్ష్యం కానీ, తెలుగుదేశం పార్టీ లక్ష్యం కానీ, బీజేపీ పార్టీ లక్ష్యం కానీ, లేదా పురంధేశ్వరి గారి లక్ష్యం కానీ, వీళ్ళందరికీ కూడా జనసేన పార్టీ ఎదగడం ఇష్టం ఉండదు సార్. జనసేన పార్టీని ఎలా తొక్కాలని ఆలోచిస్తున్నారు, ఆ విధంగానే ప్రణాళికలు వేస్తున్నారు, ఆ విధంగానే తీర్చుకుంటూ వస్తున్నారు. రైట్. ఇక్కడ కాపుల్ని ట్రాప్ లో దింపాలి, ట్రాప్ లో దింపేశారు, కాపుల్ని రెచ్చగొట్టాలి, రెచ్చిపోతున్నారు. ఆల్రెడీ రెచ్చే పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు అయ్యప్ప గారు ఆవేదనలో అర్థం ఉంది. వ్యక్తిగతంగా నేను అదే ప్రకటన ఇస్తాను, కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే అక్కడ సామాజిక వర్గానికి ముందు రేపొద్దున మిగిలిన కులాల్లో మనకలాగా రేపొద్దున మనం ఒంటరిగా పోటీ చేసే పరిస్థితి వస్తుంది సార్. ఇప్పుడు మనం పోటీ చేసి మిగిలిన సామాజిక వర్గాలు కూడా మన మీద వ్యతిరేకిస్తే మనం కలుపుకోలేము కదా ఉద్దేశం. పర్టికులర్ అన్ని సామాజిక వర్గాలని కాదు, మిగిలిన సామాజిక వర్గాల్లో కూడా ఒక అసంతృప్తి ఉంది కాబట్టి కాపునాడు తరపున ఒక పిలుపునిచ్చారు, పురంధేశ్వర్ గారిని ఓడించేయాలి అని చెప్పేసి పిలుపునిచ్చారు. మిగిలిన సామాజిక వర్గాలు కూడా కలుపుకుంటామని చెప్తున్నారు. ఎవరికైతే ఇప్పుడు మాధవ్ గారు బీసీకి అక్కడ అవకాశం దక్కలేదు, సోమవీర్రాజు కాపుకి అవకాశం దక్కలేదు, ఇంకా చాలా మంది పేర్లు ప్రస్తావిస్తూ ఉన్నారు. హిందూపురంలో పరిపూర్ణానంద స్వామి, ఆయన మాటలు మీరు విన్నారో లేదో, మొత్తం డీటెయిల్డ్ గా చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడారు. సార్ నేను ఆన్సర్ కంప్లీట్ కాకుండా మీరు అది గురించి ముందు డైవర్ట్ అది టైం లేదు. సార్ ఇప్పుడు సార్ కాపులకి వైసీపీ న్యాయం చేయలేదు, తెలుగుదేశం న్యాయం చేయలేదు. తెలుగుదేశం పార్టీ నేను గతంలో కూడా మీతో చెప్పిన అనేక డిబేట్లు, మీ వ్యక్తిగత ఒక రంగాకి, ఒక చిరంజీవికి, ఒక పవన్ కళ్యాణ్కి ఎట్లా అన్యాయం చేసుకుంటా వస్తే, ఒక ముద్రగడ పద్మనాభానికి ఇలాగ అన్యాయం చేసుకుంటా వస్తే, అది నీలం సంజయ్ రెడ్డి కానీ, కాసు బ్రహ్మానంద రెడ్డి కానీ, లేదా రాజశేఖర రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, యావత్ కాపులకి రిజర్వేషన్ తీసేసి కాపులు పొట్ట మీద నా తాత కానించి, నా తండ్రి కానించి, నా బిడ్డల కానించి, రేపు పొద్దున్న నా మనవలో మునుమనవలు కూడా అన్యాయం చేసిన పార్టీ రాజశేఖర రెడ్డి కుటుంబం, రెడ్డి కుటుంబం, వైసీపీ సార్. ఇప్పుడు ఇవాళ 10 సీట్లు కక్కుర్తుపడి జగన్మోహన్ రెడ్డి 10 సీట్లు ఎక్కువ ఇచ్చాడని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తే నా రిజర్వేషన్లు తీసేసిన పార్టీకి నేను ఓటేయాలా? నా కాపు కార్పొరేషన్ ఎక్కడుందో తెలియని వ్యక్తికి నేను ఓటేయాలా? ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ చేసిన వ్యక్తి ఓటేయాలా? డైవర్ట్ అవుతున్నాం, కన్ఫైన్ అయ్యి మాత్రమే మాట్లాడదాం. రాజమండ్రిలో పురంధేశ్వరి గెలవబోతూ ఉన్నారా, ఓడబోతూ ఉన్నారా? ఇన్నాళ్ళు నో అండి, ఐ కాంట్ అలౌ దట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్. నేను అనేది రాజమండ్రిలో